పతిభక్తి లేని వాని యొక్క జీవితము ఎంత వ్యర్థమైనదో సుస్పష్టముగా వివరిస్తున్న ప్రహ్లాదుడు. ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 16వ భాగము. ప్రహ్లాదుని హిరణ్యకశిపుని వద్దకు తీసుకుని వచ్చిన గురువులు, ఓ రాక్షసరాజా, నీ కుమారుడిని చక్కగా శిక్షించి చదివించాము, శత్రుపక్షముల నుండి మనసు మళ్లించాము, నీతి కోవిదుణ్ణి చేశాము, అన్ని విద్యలలో గొప్ప పండితుడయ్యాడు, మీ కుమారుడి విద్యను పరీక్షించవచ్చు. ఈ విధముగా చెప్పిన గురువుల మాటలు విని చాలా ఆనందించిన హిరణ్యకశిపుడు తనయుడిని దీవించి చేతులు చాచి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. అతనిని కౌగలించుకుని ముద్దు చేస్తూ తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అమితమైన పుత్ర ప్రేమతో కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలినాయి. తన కొడుకుతో మెల్లగా తీయగా ఈ విధముగా పలికాడు. చోద్యం బయ్యేడి ఇంతకాలమరిగన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులే వెంటన్ పఠింపించిరో విద్యాసారమెరుంగగోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగ తాత్పర్యంబు భాషింపుమా. నాయన, చాలా చిత్రముగా నువ్వు చదువులకు వెళ్ళి ఎంతో కాలము గడిచిపోయింది. మీ గురువులు ఏమేమి కొత్త విషయాలు బోధించారు, నిన్ను ఎలా చదివించారు, నువ్వు చదువుకున్న విద్యల సారము తెలుసుకోవాలని ఉంది. నీవు నేర్చుకున్న శాస్త్రములలో నీకు ఇష్టమైన ఏ శాస్త్రంలోనిది అయినా సరే ఒక పద్యం చెప్పి దానికి అర్థం తాత్పర్యం వివరించు, వింటాను. నిన్నున్మెత్సరు నీతి పాఠ మహిమన్ నీతోటి దైత్యార్భకుల్ కన్నారన్నియు చెప్పనేర్తురుగదా గ్రంథార్థముల్ దక్షుడై. అన్నా ఎన్నడు నీవు నీతి విదుడౌదంచున్ మహావాంఛతో ఉన్నాడన్ నన్ను కన్న తండ్రి భవదీయోత్కర్షముంజూపవే. నాయనా, నా కన్న తండ్రి, నీతో కలిసి చదువుకున్న ఇతర విద్యార్థులు గురువులు చెప్పిన వాటిని బాగుగా అభ్యసించి గ్రంథ సారములను గ్రహించి నిన్ను లెక్క చేయడం లేదట కదా. మరి నీవెప్పుడు పండితుడవు అవుతావా అని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. ఏది చదువులో నీ విద్యా ప్రతిభా పాఠవాలు నాకొకసారి ప్రదర్శించు. ఈ విధముగా పలికిన కన్న తండ్రితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. తండ్రి, నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మొదలైన అనేక ముఖ్య శాస్త్రములు అన్నీ చదివి ఆ చదువులలోని సారము, రహస్యార్థములు అన్నీ కూడా సంపూర్ణంగా గ్రహించాను. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా. రాక్షస రాజా, భక్తికి 9 విధ మార్గములు ఉన్నాయి. అవి శరీరముతో మనసుతో భగవంతుని చేసే చెలిమి అయిన సఖ్యము,
పరమాత్ముని గురించి వినే శ్రవణము, భగవంతుని పట్ల సేవాభావం కలిగి ఉండే దాస్యము, పరంధామునికి సమర్పించే వందనము, ఆయనను పూజించే అర్చనము, జగన్నాథునికి చేసే పరిచర్య అయిన సేవనము, పరమేశ్వరునికి ఆత్మనివేదనము, ఆయన నామరూపములకు చేసే కీర్తనము, ఆయననే ధ్యానించడం అనే చింతనము, ఈ నవవిధ భక్తులు అనే 9 భక్తి మార్గాలను మనోవాక్కాయ కర్మల చేత, క్రియ చేత త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తూ సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి సాధు స్వభావము కలిగి జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఇది కాక వేరొక సత్యము నాకు బోధపడుటలేదు. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. హరిభక్తి లేని వాని జీవితము గుడ్డివానికి వెన్నెలవలే, చెవిటివానికి శంఖ ధ్వని వలె, మూగవానికి గంధపర్ణము వలె, నపుంసకునికి కాంత మీద కోరిక వలె, కృతజ్ఞులతో బంధుత్వం వలె, బూడిదలో పోసిన హోమ ద్రవ్యముల వలె, పిసినిగొట్టు వాని సంపద వలె, పందికి పన్నీరు వంటి సువాసనల వలె నిరుపయోగమైనది. విష్ణు భక్తి లేని వారి జీవితాలు నిస్సారములైనవి, వ్యర్థములైనవి. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా సురరక్షకుని దూచు చూడ్కులు చూడ్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి 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 కమలముల వంటి నేత్రములు గల విష్ణుమూర్తిని పూజించే చేతులే చేతులు. జగన్నాథుడైన విష్ణుదేవుని స్తుతించేదే నాలుక అనిపించుకుంటుంది. సురరక్షకుడైన హరిని చూసేవి మాత్రమే చూపులు. ఆదిశేషునిపై పవడించే నారాయణునకు మ్రొక్కేది మాత్రమే శిరస్సు. విష్ణు కథలను వినే చెవులే చెవులు. మధు అనే రాక్షసుని చంపిన శ్రీహరి యందు లగ్నమైన చిత్తమే చిత్తము. పరంధామునకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదములు. పురుషోత్తముని భావించే బుద్ధే బుద్ధి. దేవదేవుడైన విష్ణుమూర్తిని తరచు దినమే సుదినము. చక్రాయుధుడైన నారాయణుని గాథలను తెలియచేసే చదువు మాత్రమే సరి అయిన చదువు. భూదేవీనాథుడైన గోవిందుని గురించి బోధించేవాడే గురువు. విష్ణుమూర్తిని సేవించమని చెప్పేవాడే అసలైన తండ్రి. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.